Greetings to all in the most precious name of our Lord and Savior Jesus Christ. అతి ప్రశస్తమైన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. When I started my ministry in the year 1999-2000, 1999 సంవత్సరములో నేను నా పరిచర్యను ప్రారంభించినప్పుడు we haven't recognized there is a treasure within our earthen vessels. మా ఈ మట్టి పాత్రలలో ఒక మహిమైశ్వర్యం ఉందన్న సంగతి మేము గ్రహించలేదు, గుర్తించలేదు. We haven't recognized there is a springs of water within us. మాలో నీటి ఊటలు, జీవజల ఊటలు ఉన్నాయని మేము గుర్తించలేదు. But fullness of time has come. కానీ యుక్త సమయం వచ్చినప్పుడు God opened the treasure. దేవుడు దాగి ఉన్నటువంటి ఆ ధన నిధులను తెరిచాడు. I want to remind you everybody, మీ అందరికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకము చేయాలని కోరుతున్నాను. God will not open the treasure suddenly. దేవుడు అకస్మాత్తుగా అనూహ్యంగా ఆ ధన నిధులను తెరవడండి. God will not open that treasure overnight. దేవుడు రాత్రికి రాత్రే ధన నిధులను తెరిచేయడు. There is an order and a system for God. దేవునికి ఒక క్రమము, ఒక పద్ధతి ఉన్నది. Step by step God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే అడుగడుగున అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. Acts 1st chapter 8th verse. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో Jerusalem, యెరూషలేము, Judea, యూదయ, Samaria, సమరియా, uttermost part of this world. భూదిగంతముల వరకు There is an order for God. దేవుని విషయంలో ఒక క్రమం ఉంది. Our plans, మన ప్రణాళికలు, మన ఆలోచనలు, Jerusalem, యెరూషలేం, overnight, రాత్రికి రాత్రే uttermost part of this world. భూదిగంత నివాసములకు వెళ్ళిపోవాలి అనుకుంటాం. No. అది జరగదు. But God's plan, కానీ దేవుని ఆలోచన first step, మొదటి Jerusalem, యెరూషలేము, next Judea, దాని తర్వాత జూడియా, Samaria, అటుపిమ్మట సమరియా, last and final uttermost part of this world. చివరిగా భూదిగంతముల వరకు మనము సాక్షులుగా ఉండబోతున్నాం. When we see in the Bible, బైబిల్ మనం గమనిస్తే Ezekiel 47th chapter, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం 1st verse to 5th verse, మొదటి 5 వచనాలలో water came from sanctuary. దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆ జలములు బయలుదేరి వచ్చాయి. First, water came to an ankle level. మొదటగా చూస్తే ఆ నీళ్లు ప్రజలందరూ కూడా ఆ నీళ్లు వారి యొక్క మడిమెల వరకు వచ్చాయి, పాదాల లోతు వరకు వచ్చాయి. Next, knee level. దాని తర్వాత మోకాళ్ళ లోతుకు వచ్చాయి. Next, hip level. దాని తర్వాత నడుము వరకు వచ్చింది. Next, chest level. దాని తర్వాత భుజముల వరకు వచ్చింది. Next, everybody, water covered everybody. అటు పిమ్మట మునిగి తేలేంతగా నీళ్లు అక్కడ ఉన్న వారిని అందరూ కూడా కమ్మేశాయి. Let everybody give God a clap offering. మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి మహిమ చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. In the year 2000, 2000 సంవత్సరంలో 2000 to 2007, 2000 సంవత్సరం నుండి 2007 సంవత్సరం వరకు we are in Bellampalli, that is Jerusalem. మేము మాకు యెరూషలేం అనేటువంటి బెల్లంపల్లిలో ఉంటిమి. 2007 to 2014, 2007 నుండి 2014 వరకు God opened a door to Hyderabad. దేవుడు హైదరాబాదు వచ్చుటకు ఒక ద్వారాన్ని తెరిచారు. 2014 to 2021, 2014 నుండి 2021 వరకు God has opened doors in Telugu states. దేవుడు ఈ 7 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాలలో ఆయన ద్వారములను తెరిచారు. Last and final 21 to చివరిగా 2021 సంవత్సరం నుండి till his rapture, ఆయన యొక్క రాకడ వరకు, ఆరోహణము జరిగేంత వరకు he wants to open doors in every state and uttermost parts of this world. దేవుడు మన కొరకు ప్రతి రాష్ట్రంలోనూ ఈ ప్రపంచ దేశాలలో భూదిగంతముల వరకు ప్రతి ద్వారాన్ని ఆయన తెరవాలని ఇష్టపడతా ఉన్నాడు. In the beginning, ప్రారంభంలో we haven't expected, God has prepared a universal vision. ప్రారంభ దశలో దేవుడు ఒక ప్రపంచాత్మక అంతర్జాతీయమైనటువంటి యూనివర్సల్ దర్శనాన్ని మా కొరకు సిద్ధపరచడని మేము గ్రహించలేకపోయాం. But we are humble 7 years. కానీ 7 సంవత్సరాల పాటు మేము తగ్గింపబడ్డాం. We obeyed what God has given us. దేవుడు మాకు చెప్పినది, మాకు ఇచ్చిన దానికి విధేయులమయ్యాం. 7 years we thought our ministry just in Bellampalli.
7 సంవత్సరాల పాటు మేము ఏమనుకున్నామో తెలుసా? మా పరిచర్య కేవలం బెల్లంపల్లికి మాత్రమే పరిమితం అవుతుంది అనుకున్నాం. After that, we thought that God has opened Hyderabad doors. దాని తర్వాత మేము అనుకున్నాము దేవుడు హైదరాబాద్ లో కూడా ద్వారాలు తెరిచారు అనుకున్నాం. This is the limit for our ministry. మేము అనుకున్నాము ఇప్పుడు మా పరిచర్యకు ఇదే పరిమితి అనుకున్నాం. But God has opened a national revival. కానీ దేవుడు జాతీయ ఉజ్జీవానికి ద్వారములను తెరిచారు. Till now we have state revival. నేటి వరకు ఇప్పటి వరకు రాష్ట్రపరముగా ఉజ్జీవాలను చూసాం. But we entered into national revival. కానీ ఇప్పుడు జాతీయ ఉజ్జీవములోనికి మనము ప్రవేశించున్నాం. Give him a clap offering to God. దీనిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం అందరము కూడా. I want to tell you two main important facts. ఈ సాయంకాలం మీ అందరికీ కూడా 2 ముఖ్యమైనటువంటి వాస్తవాలు పంచుకోవాలని కోరుతున్నాను. First thing, మొదటిది, God will use you. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. When, how? ఎప్పుడు, ఎలా? There is a power of purpose. దేవుని ఉద్దేశం యొక్క శక్తి ప్రభావం ఒకటి ఉన్నది. Everybody have dreams, visions, desires. ప్రతి ఒక్కరికి కలలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వారికి గురి, లక్ష్యం ఉంటుంది. Everybody have vision, ప్రతి వారికి దర్శనం ఉంది, dreams, కల ఉంది, desires. కోరిక ఉంది, ఆశ ఉంది. But many people failed in their spiritual journey. కానీ అనేకులు వారి ఆత్మీయ యాత్రలో విఫలులవుతూ ఉంటారు. You may have money, మీకు డబ్బు ఉండవచ్చు, you may have family background, మీ కుటుంబము సంపన్నమైనది ఉండొచ్చు, you may have wisdom, మీ జ్ఞానం ఉండొచ్చు, you may have knowledge, study, strength. మీరు విద్యావంతులు కావచ్చు, మీరు జ్ఞానవంతులు కావచ్చు, మీరు బలవంతులు కావచ్చు. But your intellect, your study, your strength will not reach you to your destiny. కానీ గమనించండి, మీ విద్యాభ్యాసము, మీ తెలివితేటలు, మీ బంధు బలగము ఇదంతా కూడా మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చదు. You will not reach your purpose. మీరు మీ ఉద్దేశం యొక్క నెరవేర్పులోనికి ప్రవేశించలేరు. You will be empty. మీరు ఒట్టివారిగా ఖాళీగా ఉండిపోతారు. But today God has sent you to teach you something. కానీ ఈ దినాన దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ అందరికీ కూడా ఒకటి బోధించడానికి ఇక్కడ తోడుకొని వచ్చాడు. Your vision, your dream, your desires will be 100% God will fulfill. దేవుడు మీ కోరికలను, మీ కలలు, మీ దర్శనములను 100% నెరవేరుస్తాడు. This is the teaching God has given me. దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశము, బోధ ఇది. This is the experience God has given me. దేవుడు నాకు అందించిన అనుభవం ఇది. I have money, నాకు డబ్బు ఉంది, I have strength, బలం ఉంది, I have manpower, మా భుజబలం ఉంది, I have every resource. నాకు కావలసిన ప్రతి సౌకర్యం ఉంది. With that resource, with that money, with that strength, I cannot reach my destiny. కానీ గమనించండి, నాకున్నటువంటి వనరులు, నాకున్నటువంటి ధనము, నాకున్నటువంటి బలముతో నా గమ్యానికి నేను చేరలేను. With that, my dreams, my desires, my vision will not fulfill. నా సొంత బలముతో నా దర్శనములు, నా కలలు, నా కోరికలు నెరవేర్చబడవు. But I want to tell you one secret. కానీ మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలని Your కోరుతున్నాను. vision, మీ దర్శనం, your dream, మీ కల, your desire మీ కోరిక must tie up with God's eternal purpose. ఇవన్నీ కూడా, మీ దర్శనము, కళ, కోరిక ఇవన్నీ కూడా దేవుని యొక్క నిత్య సంకల్పముతో అనుసంధానమై ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలంట. Your vision, your dream, your desires must tie up with God's eternal purpose. మీ యొక్క కళ, దర్శనము, ఆశలన్నీ కూడా దేవుని నిత్య సంకల్పముతో అనుసంధానమై ఉండాలి. Then God will bless you. అప్పుడు దేవుడు మిమ్మల్ని Then ఆశీర్వదిస్తాడు. God will open a new doors for you. అప్పుడు దేవుడు మీ కొరకు నూతన ద్వారములను తెరుస్తాడు. Then God will take you top level. దేవుడు మిమ్మల్ని అప్పుడు ఉన్నత స్థాయికి చేరుస్తాడు. Then your visions will be fulfilled. అప్పుడు మీ దర్శనములు నెరవేరుతాయి. Then your dreams will be మీ fulfilled. కలలు అప్పుడు నెరవేరుతాయి. Then your desires will be fulfilled. అప్పుడు మీ ఆశలన్నీ తీరుతాయి. Without that, you are completely losing your time. ఇది లేని పక్షాన, దేవుని నిత్య సంకల్పంతో అనుసంధానం లేకపోతే మీరు మీ సమయాన్ని కోల్పోతున్నట్టే. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Many have dreams, అనేకులు కలలు కలిగిన వారు ఉన్నారు, Visions. దర్శనాలు ఉన్నవారు ఉన్నారు, desires, ఆశ కలిగిన వారు ఉన్నారు. struggling a lot. కానీ వీరందరూ ఎంతగానో ప్రయాసపడుతున్నారు. But you are empty now. మీరందరూ ఒట్టి చేతులతో ఉన్నారు. Young boys, young girls, businessmen, pastors.
యవనస్తులారా, యవనస్తురాలారా, వ్యాపారవేత్తలారా, సేవకులారా, God wants to bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని God wants to కోరుతున్నాడు. prosper you. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలని God wants కోరుతున్నాడు. to take you to a higher dimension. దేవుడు ఉన్నత పరిధిలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని When? కోరుతున్నాడు. ఎప్పుడు? Your vision, your dream, your desires must be tied up with God's eternal purpose. ఎప్పుడంటే మీ కోరిక, మీ ఆశ, మీ కళ దేవుని నిత్య సంకల్పంతో అనుసంధానమైనప్పుడు. Genesis 37th chapter, Joseph had a dream. ఆదికాండము 37వ అధ్యాయములో యోసేపు ఒక కల కలిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. What is the dream? ఏంటా కల? God will take you to a top level. దేవుడు నిన్ను ఉన్నత స్థలమును చేర్చబోతున్నాడు. You will be a blessing to millions of people, Joseph. యోసేపు లక్షలాది ప్రజానికానికి నీవు దీవెనగా ఉండబోతున్నావు. But his life is entirely, totally opposite. కానీ అతని జీవితాన్ని చూస్తే మాత్రము దేవుడిచ్చిన ఆ దర్శనానికి భిన్నంగా ఉంది. But Joseph, when he was in the pit, కానీ యోసేపు ఎప్పుడైతే ఆ బావిలో, ఆ నీళ్ళు లేని గుట్టలో ఉన్నాడు, but Joseph never forget his dream, vision and desire. ఆ నీళ్ళు లేని బావిలో ఉన్నప్పుడు కూడా యోసేపు తన కలను, తన దర్శనాన్ని, తన ఆశను మర్చిపోలేదు. When he was in Potiphar's house, పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు, when he was slave, తను ఒక బానిసగా, పనివానిగా ఉన్నప్పుడు, when he was a prisoner in prison, ఒక చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు కూడా cupbearer forgot his word. పానదాయకుడు 2 సంవత్సరాలుగా తనను మర్చిపోయాడు. But Joseph, కానీ యోసేపు he was very, very, very faithful that God will fulfill his dream. కానీ యోసేపు మాత్రము దేవుడు నా కలను నెరవేరుస్తాడు అని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. Many temptations, trials came to Joseph. యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చాయి. Many ups and downs. ఎన్నో ఎత్తుపలాలు వచ్చాయి. But his dream, vision, desire, కానీ తన కళ, దర్శనము, ఆశ he never forget. తనెప్పుడు ఎన్నడూ మర్చిపోలేదు. One day God will fulfill my dream. ఏదో ఒక దినాన దేవుడు నా కలను I నెరవేరుస్తాడు. will stay నేను నిలిచి ఉంటాను. in God's eternal purpose. దేవుని నిత్య సంకల్పమునందు నేను నిలిచి ఉంటాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. That's why Peter said, అందుకనే పేతురు అన్నాడు, humble in God's presence. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకో అన్నాడు. Due time God will bless you. సరి అయిన సమయములో ఆయన నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. Hallelujah. హల్లెలూయా. David, Daniel, they are all stayed in their vision, dream and desire. దావీదు కావచ్చు, దానియేలు, మరి ఎవరైనా కూడా వీరంతా వారి కళ, దర్శనము, ఆశలో నిలిచి ఉన్నారు. They are in God's eternal purpose. వీరంతా కూడా దేవుని నిత్య సంకల్పములో నిలిచి ఉన్నారు. Hariyanam baldar shakal baradian shiala. But Jacob missed the mark. కానీ యాకోబు గురి తప్పాడు. 20 years wasted his time. తన జీవితంలో 20 సంవత్సరాలు వృధా అయిపోయాయి. Dema wasted his time. దేమా తన జీవితంలో సమయాన్ని వృధా చేశాడు. Samson missed his call. సంసోను తన పిలుపును కోల్పోయాడు. King Saul missed God's eternal destiny. రాజైనటువంటి సౌలు దేవుని నిత్య సంకల్పమును కోల్పోయాడు. But Joseph, కానీ యోసేపు, David, దావీదు, Daniel, దానియేలు, Paul, పౌలు, Peter. పేతురు, Peter said, Peter. Paul said, పేతురు, పౌలు వీరన్నారు, I finished my course. నేను నా పరుగును తుదముట్టించి తిని. Hallelujah. హల్లెలూయా. I fought a good fight. మంచి పోరాటము పోరాడి తిని. What fight God has prepared me. దేవుడు ఏ పోరాటము కొరకు నన్ను సిద్ధపరిచాడో, Before the foundation of this earth, జగత్ పునాది వేయబడక ముందే I fought a good fight. నేను ఒక మంచి పోరాటము I పోరాడి finished my course. నా యొక్క పరుగును తుదముట్టించి తిని. Hallelujah. హల్లెలూయా. Young boys, యవనస్తులారా, young girls, యవనస్తురాలారా, God has prepared a glorious destiny for your future. దేవుడు మీ అందరి భవిష్యత్తుకై ఒక మహిమకరమైనటువంటి ఆ యొక్క భవిష్యత్తును నియమించి ఉన్నాడు. Stay in God's plan. మీరంతా ఆయన ప్రణాళికలో నిలిచి ఉండండి. Stay in God's purpose. దేవుని సంకల్పంలో, ఉద్దేశంలో నిలిచి In ఉండండి. due time God will bless you, God will lift you up. సరి అయిన సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని హెచ్చిస్తాడు. If you are a businessman, stay in your business. నీవు వ్యాపారవేత్తవైతే నీ వ్యాపారంలో నిలిచి ఉండు. If you are a politician, stay in your
political నీవు platform. రాజకీయవేత్తవైతే నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రాజకీయ వేదిక మీద నువ్వు నిలిచి ఉండు. If you are an IPS, IAS officer, stay in your call. నీవు ఐఏఎస్ ఐపీఎస్ అధికారివైతే నీ పిలుపులో నీవు కొనసాగు. If you are a doctor, if you are a staff nurse, if you are a BSc nurse, నీవు వైద్యుడవే, డాక్టర్ కావచ్చు, స్టాఫ్ నర్స్, బిఎస్సీ నర్స్ కావచ్చు, stay in your platform. నీవు ఎవరివైనా నీ స్థితిలో నీవు నిలిచి ఉండు. Don't divert your call by seeing others. ఇతరులను చూసి నీ పిలుపును తప్పిపోవద్దు. God needs IPS officers. దేవునికి ఐపీఎస్ అధికారులు కావాలి. God needs IAS officers. దేవునికి ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు God కావాలి. needs businessmen. దేవునికి వ్యాపారవేత్తలు కావాలి. God needs politicians. దేవునికి రాజకీయవేత్తలు కావాలి. God needs doctors దేవునికి డాక్టర్లు కావాలి. to enlarge his kingdom. తన రాజ్య వ్యాప్తికి వీరందరూ కావాలి. Hallelujah. హల్లెలూయా. Joseph Arimathai, అరిమతె యోసేపు, he is a landlord. అతను భూస్వామి, He is a businessman. అతను ఒక వ్యాపారవేత్త. He stayed in his call. అతడు తన పిలుపులో నిలిచి ఉన్నాడు. One day, ఒక రోజు time has come. సమయం వచ్చింది. 12 disciples scattered, 12 మంది శిష్యులు చెదిరిపోయారు. but influence Joseph Arimathea కానీ పలుకుబడి కలిగినటువంటి అరిమతె యోసేపు stood in front of Pilate, పిలాతు ఎదుట నిలబడ్డాడు. requested body of Christ. క్రీస్తు శరీరము నాకు ఇవ్వమని ఆయన పిలాతును వేడుకున్నాడు. Because of influence, తన పలుకుబడిని బట్టి he stood in front of Pilate. ఆయన పిలాతు ఎదుట Who are నిలబడ్డాడు. you? నీవెవరు? I am a landlord. నేను ఒక భూస్వామినండి. I am a businessman. నేను ఒక వ్యాపారవేత్తనండి. I am an influenced person in this city. ఈ పట్టణములో నాకు మంచి పలుకుబడి ఉందండి. Okay, you can take. సరే మంచిది, నువ్వు తీసుకెళ్ళొచ్చు. You can take body of Christ. ఆ యేసే శరీరాన్ని నువ్వు తీసుకెళ్ళొచ్చు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Because of his influence, తనకున్నటువంటి పలుకుబడిని బట్టి he did something. అతడు ఒక క్రియను చేయగలిగాడు. Nowadays, నేటి దినాలలో many people are losing their call. చాలా మంది అనేకులు వారి పిలుపును కోల్పోతున్నారు. By seeing many men of God, they are thinking that we want to be like that pastor. వీరేమనుకుంటున్నారంటే అనేకమైనటువంటి దైవజనులను చూసి మేము కూడా వాళ్ళలాగానే అయిపోవాలి, ఆ పాస్టర్గారులా అయిపోవాలని వారు అనుకుంటున్నారు. But we need destiny helpers in these last days. కానీ గమనించండి, ఈ అంత్య దినాలలో గమ్యమునకు మనలను చేర్చే సహకారులు మనకు కావాలి. Destiny helpers must and should be in the church. సంఘములో డెస్టినీ హెల్పర్స్, గమ్యమునకు చేర్చే సహకారులు ఖచ్చితంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. This is God's plan. ఇది దేవుని ప్రణాళిక. Hallelujah. హల్లెలూయా. Cornelius prepared a platform for Peter. కొర్నేలి పేతురు కొరకు ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేశాడు. He is a centurion, అతడు ఒక శతాధిపతి. but he prepared a platform for Peter. కానీ అతను ఏం చేశాడు? పేతురు కొరకు ఒక వేదికను సిద్ధం చేశాడు. Through Peter, God has raised a revival in that city. పేతురు ద్వారా ఆ పట్టణంలో దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని రేపాడు. God raised Barnabas. దేవుడు బర్నబాను లేవనెత్తాడు. He entered into Antioch. అంతియోకయలోనికి ప్రవేశించాడు. When he saw grace in that city, ఆ పట్టణములో ఆ సంఘం మీద దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను చూసినప్పుడు Barnabas went and bought Paul. బర్నబా వెళ్ళి తనతో పాటు పౌలుని తోడుకొని వచ్చాడు. They stayed 1.5 years in Antioch. 1.5 సంవత్సరాల పాటు వారు అంతియోక్యలోనే ఉన్నారు. They saw a mighty revival in Antioch. ఆ కాలంలో గొప్ప ఉజ్జీవాన్ని వారు చూశారు. In these last days, ఈ అంత్య దినాలలో don't divert your call. మీ యొక్క పిలుపును కోల్పోవద్దు. I beg you, don't divert your call. మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను, మీ పిలుపును కోల్పోకండి. Stay in your call. మీ పిలుపులో నిలిచి ఉండండి. Stay in your platform. మీ వేదికలో నిలిచి ఉండండి. Hallelujah. హల్లెలూయా. Give him a God a mighty praise. Hallelujah. మనమందరం కూడా దేవునికి గొప్ప స్తుతి చేద్దాము. హల్లెలూయా Give చెప్దాం. him a God give him a praise offering and a clap offering to God. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా నోళ్ళు తెరిచి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్దాం. Really, we both completely empty. నిజంగా మేమిద్దరము కూడా పూర్తిగా వట్టివారము, ఖాళీవారం. We don't have any family background. మాకు మా కుటుంబ బలం ఏమీ అంత పెద్ద లేదు. Just we are ordinary common people. మేము చాలా సామాన్యమైనటువంటి ప్రజలం, వ్యక్తులం. Even though I came from a Christian background, నేను ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడని అయినప్పటికీ కూడా I am a
I am completely empty. I don't know about Bible. నాకు వాక్య జ్ఞానం ఏది లేదు, వాక్య జ్ఞానం శూన్యమే. But one day God has called me. కానీ ఒక దినాన దేవుడు నన్ను పిలిచాడు. I will be with you, my son. నా కుమారుడా, నేను నీతో ఉంటాను. Stay in my will. నా చిత్తములో నిలిచి ఉండు. Stay in my purpose. నా ఉద్దేశంలో, సంకల్పంలో నిలిచి ఉండు. Whatever desires, whatever passion, whatever plans you have, I have for you. నీ పట్ల నేను ఏ ఉద్దేశమును, ఏ సంకల్పమును, ఏ ఆలోచన అయితే నేను కలిగినానో That will be fulfilled one day. ఏదో ఒక దినాన నేను దాన్ని నెరవేరుస్తాను. అది నెరవేర్పులోనికి వస్తుందని Just చెప్పి. stay in your call, that's all. కానీ నువ్వు చేయాల్సిందల్లా ఏంటో తెలుసా? నీ పిలుపులో నిలిచి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. 23 years 23 సంవత్సరాలు I never missed a single Sunday in my church. నా సంఘములో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా నేను మిస్ అవ్వలేదు. When I went to London, UK, నేను లండన్కి, యూకేకి వెళ్ళినప్పుడు I stayed from Monday till Friday. నేను ఆ ప్రాంతంలో లండన్లో సోమవారం నుండి శుక్రవారం వరకు ఉన్నాను. People requested me, అక్కడ వారందరూ బ్రతిమలాడుకున్నారు నన్ను. please you must stay on Sunday. అయ్యా దయచేసి ఆదివారం పూట ఉండండి అన్నారు. But I said, I have my own ministry. కానీ నేను చెప్పాను, లేదు, నాకు దేవుడిచ్చిన నా సొంత పరిచర్య ఉంది అని చెప్పాను. My people, my loving, beloved people are waiting for me. నా ప్రజలు, నా ప్రియులు, నా ప్రియమైనటువంటి సంఘము నా కొరకు ఎదురు చూస్తుందని చెప్పాను. I came వచ్చాను. on Saturday. శనివారం వచ్చాను. My spiritual children also have that confidence. My spiritual father will come. నా ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ధైర్యం ఏంటో తెలుసా అండి? మా ఆత్మీయ తండ్రి వస్తాడు అన్న ధైర్యం. Because I am in my call. ఎందుకో తెలుసా? నేను నా పిలుపులో నిలిచి ఉంటాను. That is the only secret God has blessed me. దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించడానికి వెనుకున్నటువంటి రహస్యం ఇదొక్కటే. I am faithful in my call. నేను నా పిలుపు విషయంలో నమ్మకంగా ఉంటాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Please, this is the word to somebody. దయచేసి ఇది మీలో కొందరికి వాక్కు. Please stay in your call. దయచేసి మీ పిలుపులో నిలిచి ఉండండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. God has blessed me to a blessing. దేవుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. You will be a blessing to millions of people. మీరు కూడా లక్షలాది ప్రజలకు దీవెనకరంగా ఉంటారు. Stay in your call, please. కానీ మీరు మీ యొక్క పిలుపులలో దయచేసి నిలిచి ఉండండి. Power of purpose. మన ఉద్దేశంలో ఉన్న శక్తి. Hallelujah. హల్లెలూయా. Your vision, మీ దర్శనం, your dream, మీ కల, dream, vision, desire దర్శనం, కల, ఆశ must be tied up with God's eternal purpose. ఈ మూడు కూడా దేవుని నిత్య సంకల్పమునకు అనుసంధానమై ఉండాలి. దానితో ముడివేయబడి ఉండాలి. Moses never expected. మోషే ఎప్పుడు కూడా అంచనా వేయలేదు, ఆశించలేదండి. He will be a leader for millions of people. లక్షల ప్రజలకు నాయకుడు అవుతాడని అతడు ఎప్పుడు అనుకోలేదు. David never expected. దావీదు కూడా ఎప్పుడు ఊహించలేదు. One day he will be the king of Israel. ఒకానొక దినాన ఇశ్రాయేలునకు రాజు అవుతాడని దావీదు ఊహించలేదు. Gideon never expected. గిద్యోను ఎన్నడూ కూడా ఊహించలేదు. He will wipe out Midianites. మిద్యానీలను అంతమొందిస్తాడన్నటువంటి ఆలోచననే గిద్యోనుకి రాలేదు. Peter never expected he will be a planet shaker one day. ఏదో ఒక దినాన భూమిని కదిలించేవానిగా మారతాడని పేతురు కూడా ఊహించలేదు. Saul never expected he will write 14 epistles. నేను 14 పత్రికలను రాస్తానన్నటువంటి ఆలోచన పౌలుకి ఎన్నడూ కూడా లేకుండింది. Because everybody are common. ఎందుకో తెలుసా? వీరందరూ సామాన్యులే. You are common. నీవు సామాన్యుడివే. Hallelujah. హల్లెలూయా. That's why Corinthians first chapter 26th verse. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. Paul said, పౌలు అంటున్నాడు, world needs లోకానికి కావాల్సింది ఏంటంటే who are alive. సజీవులు కావాలి. I need a dead person. కానీ నాకు మాత్రము, లోకానికేమో సజీవులు కావాలి, నాకు మాత్రము మృతులు కావాలి. Wow. World needs educated people. లోకానికి విద్యావంతులు కావాలి. I need uneducated. నాకు పామరులు అయితే సరిపోద్ది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. This is the encouraging word to somebody. ఇది మీలో కొందరికి ప్రోత్సహించేటువంటి ప్రోత్సాహకరమైన వాక్కు. Please forget your past. దయచేసి మీ గతాన్ని మర్చిపోండి. Forget your family background. మీ యొక్క కుటుంబ పరిస్థితిని మర్చిపోండి. Forget your studies. మీ విద్యాభ్యాసాన్ని, మీ చదువును మర్చిపోండి. Don't say I am a failure person.
నేను విఫలుడను, నేను ఓడిపోయిన వాడనని అనకండి. But God is still alive. దేవుడు నేటికి ఇంకను ఆయన సజీవుడు. God needs a failure person. దేవుడికి ఒక విఫలుడే, ఒక ఓడిపోయిన వాడే కావాలి. God needs an educated person. దేవునికి ఒక పామరుడే కావాలి. God needs fisherman దేవునికి చేపలు పట్టేవాడే కావాలి. to shake this planet. ఈ లోకాన్ని తలక్రిందులు చేయడానికి I am the live witness. దానికి సజీవ సాక్షిని నేనే. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఈ రాత్రి ఎంతమంది వర్తమానం ద్వారా మనోనేత్రములు తెరవబడి మీ ప్రణాళికకి అంటు కట్టబడ్డారో ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న దుఃఖము, వేదన, కన్నీరు ఈ రాత్రి తొలగించి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వండి నాయనా. వారితో పాటు నిత్యము నీ కృప నిలిచి ఉండును గాక. వారి ఆశయాలని, వారి కలలని, వారి దర్శనాన్ని నెరవేర్చమని నీ ప్రతినిధిగా ప్రజలందరిపై నీ దీవెనలు, శుభములు, సమాధానమును ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.